ఈరోజు మన ఛానల్లో ఎగ్ అండ్ వెల్లుల్లి ఉల్లిపాయ కారం చేయబోతున్నాము. ఎంతో టేస్ట్ అండి. దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఎగ్స్ వేసి ఇలా బాయిల్ చేయాలి. అందులోని కొంచెం సాల్ట్ వేస్తే ఎగ్స్ అనేవి తొందరగా బాయిల్ అయిపోతాయి. చూడండి గైస్, ఎగ్స్ ఎలా బాయిల్ అవుతున్నాయో. ముందుగా 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లి వేసేద్దాం. కొంచెం కారం వేసేద్దాం. అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం తిరగమాత గింజలు వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కలిపేయాలి. ఇందులో చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ బాగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేద్దాం. ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి గాయస్, ఆల్మోస్ట్ ఎగ్స్ ఫ్రై అయ్యాయి. చూడండి గాయస్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేయాలి.